హైదరాబాద్ గురించి, తెలంగాణ ప్రాంతం గురించి మనం చూసుకుంటే గనక స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అని చూస్తే మేడం గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా మార్కెట్ని పెంచింది. ఎగ్జాక్ట్లీ. ఇది కృత్రిమ పెంపు. కోకాపేట ఉదాహరణ కోకాపేట. ఈ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట ఆక్షన్ వేస్తారు. ఈ ఆక్షన్స్ కూడా చాలా పెద్ద జిమ్మిక్కులు. ఓకే. ఏం చేస్తారంటే పెద్ద కంపెనీలు ఒక 2, 3 లేకపోతే కొంతమంది అనామకమైన వ్యక్తులు ఒక 4, 5 సడన్గా వచ్చేసి వేలంపాటను పెంచుతారు. మేడం మనం ఏం చూస్తాము, మోకిలాలో గజం 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలకి పాడారు. ఈ 1,00,000 రూపాయలకి పాడారు అన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని మనం ఎప్పుడు వెరిఫై చేయం. అవును, వార్తల్లో కూడా చెప్పరు. పాడిందే చెబుతారు. కానీ ఇది ఈ ఆక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది ఈ జాడ్యం. కాకపోతే అది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ పక్కనే రాజకీయ నాయకులకు ఆస్తులు ఉండటం. ఇక్కడ ఈ ఆక్షన్ అయ్యింది, ఈ రేట్ వచ్చింది అనగానే ఆ పక్క భూముల్ని రేట్లు పెంచుకోవటం, అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. కానీ అసలు నష్టపోయేది ఎవరు అంటే తెలుసో తెలియకో ఆ రాజకీయ నాయకుల ప్రాపర్టీలు కొన్నవాళ్ళు. ఇదే లేఅవుట్లో ఈ హై రేట్ పెట్టి ఆక్షన్లో కొనుక్కున్న లేఅవుట్లో మామూలుగా కొనుక్కున్న వ్యక్తిగతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఓకే. అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ గవర్నమెంట్ ఆక్షన్స్ చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు ఒక రకంగా. 98, 99, 2000, 2001 ఆ ప్రాంతంలో విపరీతంగా ఆక్షన్స్ జరిగినాయి. ఓకే. ఆయన హుడా లేఅవుట్స్ పేరుతోటి అశ్విని అని, భరణి అని, కృతిక అని ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోటల్లా వాటిని బాగా డెవలప్ చేసి రోడ్లు అన్నీ వేసేసి, రోడ్ల పక్కన చెట్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేసేసి అమ్ముతుంటే అప్పట్లో అమెరికాలో కానీ, దుబాయ్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు వేరే ఇంకే కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ, యూకేలో ఉన్నవాళ్ళు కానీ అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కునేవాళ్ళు కాదు ఎక్కువ. ఓకే. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ కొనేవాళ్ళు. ఈ ఎన్ఆర్ఐస్ కొనటంతో ఎన్ఆర్ఐస్కి ఏంటంటే లోకల్ మార్కెట్ మీద పెద్ద పట్టు ఉండదు. వాళ్ళు ఒక ఇంపల్సివ్ మూడ్లో కొనేస్తారు ఎన్ఆర్ఐస్, ఎందుకంటే వాళ్ళకి వైటే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనం ఆక్షన్లో తీసుకునేటప్పుడు వైటే కట్టాలి ఖచ్చితంగా.